అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. జవహర్లాల్ నెహ్రూ గారు 14 నవంబర్ 1889 నాడు అలహాబాద్లో జన్మించారు. అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని పిలువబడుతుంది. నెహ్రూ గారి గురించి తెలుసుకునే ముందు వారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ ముత్తాత పేరు లక్ష్మీ నారాయణ్, ఆయన తాత పేరు గంగాధర్, ఆయన నాన్నగారి పేరు మోతీలాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారి అమ్మ పేరు స్వరూప్ రాణి. నెహ్రూ గారికి ఇద్దరు చెల్లెళ్ళు, విజయలక్ష్మి పండిత్ మరియు కృష్ణ హుతీ సింగ్. అలహాబాద్లో వారు ఉన్న ఇంటి పేరు ఆనంద్ భవన్. నెహ్రూ ఫ్యామిలీ అంతా కశ్మీర్ పండితులు. ముత్తాత నుంచి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గురించి డైరెక్ట్గా మాట్లాడుకుందాం. జవహర్లాల్ నెహ్రూ గారు చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ఎంత రిచ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లావిష్గా అంటే విలాసవంతమైన లైఫ్ని గడిపారు. మనం గత 1 లేదా 2 దశాబ్దాల నుంచి ఇండియాలో వెస్టర్న్ కల్చర్ కామన్గా చూస్తున్నాము. కానీ నెహ్రూ గారి ఫ్యామిలీ ఆ జమానాలోనే వెస్టర్న్ కల్చర్ ఫాలో అయ్యేవారు. అంటే వాళ్ళ లెవెల్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. డబ్బే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు పొలిటికల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండేవారు. కశ్మీర్ పండితులు కాబట్టి క్యాస్ట్ వైజ్ కూడా పెద్ద క్యాస్ట్కి చెందినవారు. మోతీలాల్ నెహ్రూ తన పిల్లలకు ఉత్తమ విద్య మరియు విలాసవంతమైన జీవన శైలిని అందించేలా చూసుకున్నారు. ఇందులో జవహర్లాల్ నెహ్రూ గారిని చిన్నప్పటి నుండే ఇంగ్లాండ్లోని ఉన్నత పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు పంపారు. జవహర్లాల్ నెహ్రూ ఒక హైలీ ఎడ్యుకేటెడ్ మనిషి. ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి న్యాచురల్ సైన్సెస్లో ఆనర్స్ డిగ్రీ ఉంది మరియు ఇన్నర్ టెంపుల్ లండన్ నుండి లా డిగ్రీ కూడా ఉంది. ఇప్పటి వరకు తెలిపిన విషయాల్లో మీకు ఒక విషయం క్లియర్ అయిపోయి ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అప్పటి భారతదేశంలో ఎవ్వరూ రీచ్ అవ్వలేనంత రేంజ్లో ఉన్నాయి. ఒక ప్రిన్స్ లైఫ్ కంటే తక్కువ లేదు ఆయన జీవితం. మరి ఏం జరిగింది? ఎందుకు ఆయన భారత స్వాతంత్రం కోసం పోరాడారు? ఎందుకు ప్రిన్స్ లాంటి లైఫ్ ఉన్నప్పటికీ దానిని వదులుకొని భారత స్వాతంత్రం కోసం జైలు పాలయ్యారు? ఈ స్వాతంత్రం గొడవలు నాకెందుకు అని అనుకొని హాయిగా ఇండియాలోనో ఇంగ్లాండ్లోనో ఎందుకు విలాసవంతంగా జీవించలేదు? ఆయన బ్యారిస్టర్ ఉద్యోగం మానేసి పాలిటిక్స్ జాయిన్ అయ్యారు. 1920లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన చాలా ట్రావెల్ చేశారు. అప్పుడు ఆయన కంటికి మొదటిసారి భారతీయులు ఎంత పేదరికంలో జీవిస్తున్నారన్నది అర్థమైంది. అప్పుడే జాతీయ విముక్తి మరియు సామాజిక సంస్కరణల పట్ల ఆయన నిబద్ధతకు ఆజ్యం పోసింది. మహాత్మా గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన జీవితంలో చాలా ఎక్కువ ఉంది. గాంధీ గారి ప్రేరణతో నెహ్రూ గారికి రాజకీయాల పట్ల మరియు స్వాతంత్ర పోరాటం పట్ల ఆయన పర్స్పెక్టివ్ మెరుగుపడింది. ద ఒప్రెసివ్ రోలాట్ యాక్ట్ ఆఫ్ 1919 మరియు విషాదకరమైన జలియన్ వాలా బాగ్ ఊచకోత భారతదేశం అంతటా జాతీయవాద భావనలను తీవ్రంగా పెంచాయి. నెహ్రూ వంటి నాయకులపై కూడా వీటి ప్రభావం చాలా ఎక్కువ పడింది. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారు. ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచి రాజ్యాంగం అమలు చేశారు. 5 సంవత్సరాల
ప్రణాళికల ద్వారా పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాలు వంటి భారీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ విద్యా సంస్థలను స్థాపించి విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చారు. విదేశాంగంలో నాన్ అలైన్ మూవ్మెంట్ కు నాంది పలికి శాంతి సహజీవన సూత్రాలను ప్రోత్సహించారు. నెహ్రూ గారు సెక్యులరిజం, ఈక్వాలిటీ మరియు నేషనల్ యూనిటీ కోసం కృషి చేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం నవంబర్ 14న ప్రతి సంవత్సరం బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పిల్లలని దేశ భవిష్యత్తు అని భావించేవారు. పిల్లలతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడి ఆడేవారు కాబట్టి వారు ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూ గారు పిల్లల విద్య, అభివృద్ధి, ఆరోగ్యం కోసం చాలా కృషి చేశారు. ఆయన మరణం తర్వాత ఆయనకు పిల్లలపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకోవడానికి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా నిర్ణయించారు. ఈ రోజు పిల్లలకు ఆనందం, స్నేహం, విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అర్థం పర్థం లేని రీజన్స్ కి పొలిటిసైజ్ చేసి వాటికి రాజకీయ దురాశ కోసం వైరల్ చేసి ఓట్లు పొందుదాం అనే ఒక పొలిటికల్ ప్రొపగాండాకు బలై జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి స్వాతంత్ర సమరయోధులని కూడా చూడకుండా హేట్ చేసే వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఉన్నారు. మీకు తెలుసా, టోటల్గా ఆయన 9 సార్లు జైలు పాలయ్యారు. డేస్లో లెక్క చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు టోటల్గా 3259 రోజులు జైల్లో ఉన్నారు. అంటే తన జీవితంలోని ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు భారత స్వాతంత్రం కోసం జైలు పాలయ్యారు. భారత స్వాతంత్రం ఎందుకు ముఖ్యం అనుకున్నారు? స్వతంత్ర భారతీయులు ఆయనను తిట్టడానికా, ఆయనను కించపరచడానికా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న జాతివాడు, పెద్ద జాతివాడు అని గొడవలు పడ్డానికా, లేదా భారతీయులందరూ కలిసిమెలిసి ఐక్యమత్యం జీవించాలి, భారతదేశానికి ప్రగతి వైపు నడిపించడానికా? ఈ పాయింట్ దగ్గర వ్యూవర్స్ ఒక పాజ్ తీసుకొని నెహ్రూ గారి త్యాగాన్ని గుర్తించాలి. ఎవరైనా పొలిటికల్ గా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ కాదు కాబట్టి నేను నెహ్రూని కించపరుస్తాను, ఆయన త్యాగాల్ని గుర్తించను, ఆయన క్యారెక్టర్ మంచిది కాదు వగైరా వగైరా అని అసత్య నిందలు వేసేవారు మూర్ఖులు. గవర్నమెంట్ ఒక లా తీసుకురావాలి. అది ఏంటంటే 1947 వరకు ఎంతమంది స్వతంత్ర సమర యోధులు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారో అలాంటి వారికి ఎవరైతే డిస్రెస్పెక్ట్ చేస్తారో వారికి కఠిన జైలు శిక్ష విధించాలి. ఈ విధంగా భారత ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల రెస్పెక్ట్ ని కాపాడిన వారవుతారు. కంక్లూజన్ లో ఒకే మాట, స్వాతంత్ర సమరయోధుల్ని రెస్పెక్ట్ చేయండి, వారి త్యాగాలను గుర్తించండి. మీకు ఎవరైనా ఏ కారణం వల్లనో నచ్చకపోతే నోరు జారకండి. ఇది మీరు వారికి ఇచ్చే బెస్ట్ రెస్పెక్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.